హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? బేబీస్ పుట్టిన తర్వాత వ్యాక్సిన్స్ వేస్తారు కదా. న్యూ బార్న్స్ ఇన్ఫాంట్స్ నుండి 9 ఇయర్స్ 10 ఇయర్స్ వరకు వ్యాక్సిన్స్ ఉంటాయి. మనం అప్ టు 6 months వరకు ఏ వ్యాక్సిన్స్ ఇంపార్టెంటో అవి తెలుసుకుందాము. మాకు ఒక చార్ట్ ఇచ్చారనమాట. ఫస్ట్ బై బర్త్ వచ్చేసి 3 వ్యాక్సిన్స్ ఉంటాయి. బీసీజీ అంటే ఇది టీబీ కోసం, బ్యాసిల్లస్ కాలమిటీ. ఓపీవీ అంటే ఇది ఓరల్ పోలియో డ్రాప్స్. తర్వాత హెపటైటిస్ది ఇది ఇవి డ్రాప్స్ వస్తాయి. ఈ 2 వ్యాక్సిన్స్ వస్తాయి అన్నమాట. తర్వాత ఇంజెక్షన్ టైప్ వస్తాయి. 6 weeksకి వచ్చేసి డీటాప్, డిప్తీరియా, టెటనస్ వ్యాక్సిన్స్ అన్నమాట. ఇవన్నీ పేరు చూసేసి. అండ్ ఇది వచ్చేసి సేమ్ ఇక్కడ ఓరల్ పోలియో ఉంది కదా, ఇది పోలియో వ్యాక్సిన్ అన్నమాట. ఇది ఇంజెక్షన్ వచ్చేసి ఫస్ట్ డోస్ అన్నమాట ఇది. తర్వాత ఇది హెపటైటిస్ది సేమ్ ఇక్కడ సెకండ్ డోస్ వస్తుంది. హిబ్ అంటే హీమోఫిలస్ బ్యాక్టీరియా అని ఒకటి ఉంటుంది, దానికి అగెనెస్ట్గా వర్క్ చేస్తుంది అనమాట. అండ్ రోటా వైరస్ వచ్చి స్టమక్ పెయిన్స్, హై ఫీవర్స్ అవి వస్తాయి కదా, అతిసారం అవి అంటారు. ఆ టైంలో అవి రాకుండా ఉండడానికి ఈ వ్యాక్సిన్ ఇస్తారనమాట. అండ్ తర్వాత పీసీవీ అంటే న్యూమోనియా కోసం వ్యాక్సిన్. సేమ్ 10th weekలో వచ్చేసి ఇక్కడ ఏవైతే ఇచ్చారో ఇవి సెకండ్ డోసెస్ ఉంటాయి, సెకండ్ అండ్ థర్డ్ డోసెస్. అండ్ ఈ డీటాప్, హిబ్, హెప్ ఇవన్నీ కలిపి ఒకే దాంట్లో వస్తుంది అనమాట. గవర్నమెంట్లో అయితే ఇవన్నీ కలిపి ఒకే దాంట్లో వస్తాయి 3. అండ్ ప్రైవేట్లో అయితే ఈ వ్యాక్సిన్స్ అన్నీ కలిపి ఒక్క దాంట్లో వస్తాయి అన్నమాట. గవర్నమెంట్లో పెర్చుసిస్ అనేది ఒక కాంపోనెంట్ ఎక్స్ట్రా ఉంటుంది, దానివల్ల కొంచెం బేబీస్కి ఫీవరు అండ్ స్వెల్లింగ్, పెయిన్ అది ఎక్కువ వస్తుంది. ప్రైవేట్లో అది ఉండదు. అండ్ 10th weekలో వచ్చేసి సేమ్ ఇలాగే సెకండ్ థర్డ్ డోసెస్ ఉంటాయి. 14th weekలో కూడా సేమ్ డిప్తీరియా వ్యాక్సిన్, పోలియో అండ్ హెపటైటిస్, హీమోఫిలస్ది అండ్ స్టమక్ పెయిన్స్, హై ఫీవర్స్, న్యూమోనియాది. 6 monthsలో వచ్చేసి ఇన్ఫ్లుయెంజా, 7th monthలో ఇన్ఫ్లుయెంజా 2. ఇవి ఫ్లూస్ ఏమీ రాకుండా, చాలా ఫ్లూస్ ఉన్నాయి కదా, అవేమీ రాకుండా ఉండడానికి అగెనెస్ట్గా ఇవి వర్క్ చేస్తాయి అన్నమాట. సో ఈ వ్యాక్సిన్స్ అనేవి కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మిస్ అయితే ఈ వీక్లో మిస్ అయినా కానీ నెక్స్ట్ వీక్లో అయినా వేయించవచ్చు. కంపల్సరీ తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్ అన్నమాట ఇవన్నీ, బై బర్త్ నుండి 6 months వరకు. ఒకవేళ మీ బేబీస్కి ఇంకా వేయించకపోతే వేయించండి. అండ్ గవర్నమెంట్లో తీసుకున్న, ప్రైవేట్లో తీసుకున్న దాని ఎఫిషియన్సీ సేమ్ ఉంటుందంట. కాకపోతే గవర్నమెంట్ కొంచెం పెయిన్స్ అవి ఉంటుంది, ఫీవర్ ఎక్కువ వస్తుందని చెప్తున్నారు డాక్టర్. ప్రైవేట్లో అయితే కొంచెం కాస్ట్లీ ఉంటుంది అంతే. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే మీ బేబీస్కి ఇంకా వేయించకపోతే వేయించండి. అండ్ ఈ చార్ట్ వచ్చేసి మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ఏ వీక్లో ఏది వేసుకోవాలో చూసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.